హాయ్ హాయ్ నేను మీ పాదం సుధాకర్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి టాపిక్లో చూసినట్లయితే ఫస్ట్ వన్ భూకేంద్రక సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతం కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయండి. భూకేంద్రక సిద్ధాంతం, అలాగే సూర్యకేంద్రక సిద్ధాంతం, అలాగే వాయు పరికల్పన సిద్ధాంతం, అలాగే నిహారికల పరికల్పన సిద్ధాంతం, ఇవి ఉన్నాయి. మరి భూకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పిన వారు ఎవరు అంటే టాలెమీ అనే శాస్త్రవేత్త. భూకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త టాలెమీ అనే శాస్త్రవేత్త. టాలెమీ శాస్త్రవేత్త ఏం చెప్పాడు? విశ్వానికి భూమి కేంద్రకంగా ఉండి దాని చుట్టూ సూర్యుడు, ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు తిరుగుతున్నాయని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఈ టాలెమీ. మరి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందా? భూమి చుట్టూ ఇతర గ్రహాలు తిరుగుతున్నాయా? మరి భూమి చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతున్నాయా అంటే తిరగట్లేదు. ఎందుకు? భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుంది, మరియు ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. సో ఇది ఫెయిల్యూర్ అయిందిగా చెప్పుకోవచ్చు. అందుకనే భూకేంద్రక సిద్ధాంతాన్ని ఫెయిల్యూర్ అయిందిగా చెప్తున్నారు. మరి నెక్స్ట్ హెలియోసెంట్రిక్ థియరీ అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం. మరి సూర్యకేంద్రక సిద్ధాంతం ఏం చెప్తుందంటే సూర్యుడు కేంద్రకంగా ఉండి మరియు ఇతర గ్రహాలు, భూమి మరియు ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే నికోలస్ కోపర్నికస్ అనే పోలాండ్ శాస్త్రవేత్త. మరి తిరుగుతున్నాయా అంటే అలా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు, సూర్యుడు పాలపుంత చుట్టూ తిరుగుతున్నాడు. సో ఇలా అన్ని సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి కనుక సూర్యకేంద్రక సిద్ధాంతం నిరూపణ అయిందిగా చెప్పుకోవచ్చు. అలాగే వాయు పరికల్పన సిద్ధాంతాలు, వీటితో పాటు మరికొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాయు పరికల్పన సిద్ధాంతాన్ని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఇమాన్యుయల్ కాంట్. వాయు పరికల్పన సిద్ధాంతాన్ని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఇమాన్యుయల్ కాంట్. అలాగే నిహారికల పరికల్పన సిద్ధాంతం లాప్లాస్. అలాగే తరంగ పరికల్పన సిద్ధాంతం జీన్స్ అండ్ జఫ్రీన్ గా చెప్పుకోవచ్చు. ఇలా అలాగే బిగ్ బ్యాంగ్ థియరీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే అబ్బే జార్జ్ లైమోట్రీ. ఇవి సిద్ధాంతాలుగా చెప్పుకోవచ్చు. అలా భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతంతో పాటు మిగతా సిద్ధాంతాలు కూడా ఇందులో యాడ్ అయినాయిగా చెప్పుకోవచ్చు. ఇదండి. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.